హలో మామ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ డైలీ లైఫ్ బ్లాగ్. ఈరోజు అయితే ఇక తమిళ చూసి ఉంటారుగా, తెలిసే ఉంటుంది మీకు. ఈరోజు అయితే ఉగాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది మామ. మంచిగా జరుపుకోవాలి ఉగాది అయితే. మేము కూడా తోటకైతే వచ్చేసినాం మామ. ఉగాది జరుపుకునేందుకు అయితే వాడుకున్నాం మేము కూడా. చూడండి, నానైతే ఫస్ట్ వచ్చి నీళ్ళు అయితే పడతాను మామ. మేము కూడా వచ్చాము అసలు పట్టుకుని కూడా అక్క మార్నింగ్ చూడండి మామ, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక అక్క అయితే చూడండి మామ, 5 బండాలు తెచ్చి ఇక దేవుళ్ళని చేసి బొట్టు బోనాలు పెట్టి ఇక మొత్తం పూజ అయితే చేస్తుంది. ఇక నేను కూడా బొట్టు పెట్టుకున్నా, నాకు కూడా పెట్టింది అయితే చూడండి. ఇక ఇట్లనే చేసుకుంటాం మామ, ప్రతిసారి తోటలు వచ్చి చేసుకుంటాం. ఇక బొట్టు అయితే పెట్టుకున్నాక ఇక చూడండి మామ, అగి డబ్బా లేదైతే ఇక లైటర్ తెచ్చిండు మా నాన్న అయితే. ఇక లైటర్ తోటి అయితే ఇక ముట్టిస్తాను అగరబత్తులు అయితే చూడండి. ఇక అగరబత్తి ముట్టించినాక దేవుళ్ళ మీద అయితే ఒకసారి అటు ఇటు తిప్పింది. ఇక చూడండి ఇక మొక్కుతుంది మంచిగా పంటలు పండాలని, ఇక మంతరం మంచిగా ఉండాలని అయితే మొక్కింది మామ. ఇక మొక్కిన తర్వాత ఇక అగరబత్తులను అయితే ఇక దేవుళ్ళ ముంగట అయితే పెట్టింది మామ చూడండి. ఇక దాని తర్వాత ఇక కొబ్బరికాయకి ఇక బొట్టు బోనాలు పెట్టి ఇక దాన్ని కూడా కొట్టింది మొక్కి అయితే చూడండి. మామ మీరు కూడా ఎలా ఉగాది జరుపుకుంటారో కమెంట్లు అయితే చెప్పండి మామ. మేమైతే ఇట్లా తోటలు వచ్చి చేసుకుంటాం ప్రతిసారి అయితే మామ. ఇక నాన్న అయితే నిప్పు అయితే అంట పెడతాను మామ. నిప్పు అయితే తొందర అంటుకోలేము మామ, ఎందుకంటే ఇక నిన్న వర్షం వచ్చింది కదా మామ. దాంట్లో అయితే ఇక చెత్త అంతా మొత్తం పచ్చిగా ఉండే మామ, అందుకోసం అయితే కట్ చేసి పెట్టిన. అంటుకున్నాక చూడండి ఇక మా అక్క అయితే ఇక మొత్తం చెత్తనైతే పెడుతుంది. ఇక కొబ్బరికాయ కొట్టినాక ఇక నిప్పు అయితే అంట పెడతాం మామ, అందుకోసమని. ఇక చెత్త మొత్తం ఒకటేసారి వేసేసరికి చూడండి మా పొగ అయితే ఘోరంగా వెళ్తుంది. ఒకటేసారి పచ్చిగా ఉన్నది కదా మామ, మొత్తం ఒకటేసారి ఇక అయ్యేసరికి మీద మొత్తం పొగ అయితే వెళ్తుంది చూడండి. ఇక ఎట్లా అంటుకునేది మామ. దాని తర్వాత ఇక ప్రతిసారి గట్కన్నం పప్పుతోటి అయితే ఇక ఉగాది జరుపుకుంటాం మామ, వారుకుంటాం మేమైతే. ఇక చూడండి ఇక గట్కన్నం పప్పు వేసుకొని అయితే తిన్నాం ముగ్గురం అయితే. ఇక దాని తర్వాత ఇక తిన్నాక ఇక 5 రకాల గడ్డి పోసాలను అయితే నరకాలి మామ. ఇక నేనైతే నరికిన గొడ్డలు పట్టుకొని మామ. మన ఉగాది వ్లాగ్ని అయితే ఇక్కడ ఏం చేస్తున్నా, నచ్చితే ఇంత సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని ఛానల్ని. ఇక మీరు ఎట్లా జరుపుకుంటారో ఉగాదిని కమెంట్లు అయితే చెప్పండి మామ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్ లో. అప్పటి వరకు అయితే ఉంటాం. మళ్ళా బాయ్.